హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని అయితే వేడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడున్నామంటే మనం తిరుమలలో శ్రీవారి ఆలయం వెనకాల వైపు అయితే ఉన్నాము. చాలామంది వెనక వైపు స్వామివారి ఆలయం వెనక వైపుకి అయితే వెళ్ళుండరు. వెనక వైపు అయితే అనంతల్వార్ల పూల తోట ఉంటుందండి. ఈసారి వెళ్ళినప్పుడు తప్పక చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అనంతల్వార్లు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. శ్రీవారికి పరమ భక్తుడండి. ఇప్పుడు మనమైతే లోపలికైతే వెళ్దాం, చూద్దాం. అలా 26 వంశస్థులు కూడా ఉన్నారు. వాళ్ళు కొంచెం మనకు వివరణ ఇచ్చారు. పూర్తిగా వీడియో అయిపోయేంత వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ అండి. ఎందుకంటే మనము స్వామివారి భక్తుల గురించి మనకు అర్థమవుతుంది. చాలామంది అంటుంటారు, స్వామిని పూజిస్తే ఏమొస్తుంది, దేవుడు ఉన్నాడా లేడా అని. అటువంటి వారికైతే చాలా ఉపయోగపడుతుంది. దేవుడు ఇంతకంటే గొప్పగా స్థానం ఇంకెవరికి కావాలి చెప్పండి. అనంతర్వార్లు అంటే చాలా మంది పేరువైన భక్తుడు. అంతటి పేరు చాలా చాలా తక్కువ వస్తుందండి. చాలా మహోన్నత వ్యక్తి. ఇక్కడ మనకైతే నందనవనానికి వెళ్ళే ముందైతే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారి అయితే విగ్రహం అయితే ఇక్కడ పెట్టారు చూడండి. ఇక్కడ కొంతమంది అయితే అష్టోత్తరాలు చదువుకుంటున్నారు అమ్మవారివి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. స్వామివారు తవ్విన బావి అనంతల్వార్లు తవ్వుతున్నప్పుడు సహాయం చేశాడట స్వామివారు. ఆ బావికి అయితే దగ్గరికి వెళ్ళలేదు, దూరం నుండి వీడియో తీయనిచ్చారండి. చూపిస్తాను మీకు అది. వాళ్ళ వంశస్థులను కూడా నేను చూపిస్తాను, తప్పకుండా చూడండి వీడియోని. అలాగే తిరుమల వెళ్ళి ఈ మన అనంతల్వార్ల పూల తోటను కూడా చూడండి. నిజంగా స్వామివారు అలా ఇప్పటికీ కూడా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంతటి అనుభూతి కలుగుతుంది. ఇక్కడ స్వామివారికి అయితే మాల కడుతున్నారండి. ఇప్పుడు మనం ఇంకాస్త ముందుకు వెళ్దాం. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు మనం లోపలికి అయితే 26 అనంతల్వార్ 26 వంశస్థులను అయితే కలుద్దాం. వెళ్దాం పదండి. రామానుజాచార్యుల వారు అనంతాల్వారు. ఇక్కడ మొదటి ఫోటో వచ్చి ఇక్కడ శ్రీరంగం. శ్రీరంగంలో రంగనాథ స్వామి. రెండవది కొండ, పక్కన ఉండేది అలమేలు మంగాపురం అమ్మ. మూడవది కంచి వరదరాజ స్వామి. నాలుగవది చెన్నైలో పార్థసారథి టెంపుల్. మళ్ళీ ఐదవది వచ్చి మేల్కోటలో తిరునారాయణపురం. మళ్ళీ శ్రీవల్లిపుత్రులో ఆండాళమ్మ. మళ్ళీ తిరుపతి గోవిందరాజ స్వామి, ఆండాళమ్మ. ఇక్కడ ఆళ్వారు. ఇక్కడ మొదటి నమ్మాళ్వార్, మధురకవి ఆళ్వార్, నాదముని ఆళ్వార్, తిరుమలంగి ఆళ్వార్, రామానుజాచార్య, మనవాళ మహాముని. ఇక్కడ చెన్నైలో ఉండేది పార్థసారథి స్వామి టెంపుల్. పార్థసారథి టెంపుల్. పక్కన ఉండేది అనంతాళ్వార్. ఆ పక్కన ఉండేది పురుష శ్రీరంగాచార్య మా తాత శ్రీనివాస గద్యం. ఆ సైడ్ అది ఆయన మా తాత శ్రీనివాస గద్యం, లక్ష్మీ గద్యం కొండపైన చెప్తారు. అది ఆయన రాసింది. అట్లా బయట పోయి తోటంతా అనంతల్వార్ అలా అనంతల్వార్ల వాళ్ళది పుస్తకం 26 తరం. ఓకే, ఇప్పుడు మనకు వివరణ ఇచ్చారు కదా, వాళ్ళేనండి 26 వంశస్థులు. ఇప్పుడు మనం అనంతల్వార్లు తవ్విన బావి అండి ఇక్కడ కనిపించేది. స్వామివారు అయితే సహాయం చేశారట అప్పుడు వాళ్ళు తవ్వుతున్నప్పుడు. అప్పుడు ఇక్కడ కొండపైన అయితే ఎలాంటి సవలతులు అయితే లేవు. అనంతల్వార్లు కొండపైకి వచ్చినప్పుడు చాలా నందనవనాన్ని రామానుజాచార్యుల వారు ఇక్కడ నందనవనాన్ని ఏర్పాటు చేయడానికి సహాయం కావాలని అడగగా అందులో నుండి అనంతల్వార్లు అయితే ముందుకు వచ్చారట అండి. స్వామివారి అలంకరణకు పువ్వులు అవసరం ఉంటాయి కదా, వాటి గురించి అయితే అనంతల్వార్లు ముందుకు వచ్చి నందనవనాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఈ నందనవనానికి నీళ్ళు అవసరం ఉండటంతో వాళ్ళ గర్భవతి అయిన భార్య, అలాగే అనంతల్వార్లు 5 సంవత్సరాల బాబు
వాళ్ళతోని బావి తవ్వుతుండగా స్వామివారు అయితే చిన్న బాబు రూపంలో వచ్చి సహాయం చేద్దామని వచ్చాడట అండి. అప్పుడు అనంతల్వార్లో నాకు వేరే వారి సహాయం వద్దు అని అన్నారట. కాకపోతే స్వామివారు కొంచెం అది పిల్లలు అల్లరి చేస్తారు కదా, అలా చేసినట్టు చేసి ఆలయం వైపు వెళ్ళారట. అయితే అనంతల్వార్లకు అనుమానం వచ్చి ఎవరు అనుకొని గుణపం విసిరేశారట అండి. విసిరేసినప్పుడు స్వామివారికి గడ్డం కింద తగిలింది. అది మనం ఆలయంలోకి వెళ్ళేటప్పుడు మనకు గుణపం కనిపిస్తుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. అప్పుడు మళ్ళీ నందనవనాన్ని పెంచినప్పుడు స్వామివారును అలాగే అమ్మవారు ఇక్కడికి రాజు రాణి వేషంలో వచ్చి ఈ తోటను కొంచెం అది చిందరవందర చేసి వెళ్ళేవారట. అలా రోజు చిందరవందర అవుతుండడంతో అనంతల్వార్లు ఇలా ఎవరు చేస్తున్నారా అని ఒకరోజు కాపలా కాశారట అండి. అప్పుడైతే రాజు రాణి వేషంలో స్వామివారును అమ్మవారు వచ్చారట. కాకపోతే అనంతల్వార్లకు తెలియక స్వామివారిను అమ్మవారిని చెట్టుకు కట్టేశారట అండి. అప్పుడు స్వామివారు అయితే తప్పించుకొని గుళ్ళోకి వెళ్ళాడట. అమ్మవారిని అయితే ఆ చెట్టు కట్టేసి అలాగే ఉంచారట. అమ్మవారు నీ కూతుర్ని అనుకొని వదిలేయండి నన్ను అని అన్నారట. కానీ అనంతల్వార్లు అయితే వినలేదట అండి. అర్చకులైతే ప్రధాన ఆలయంలోకి స్వామివారి ప్రధాన ఆలయంలోకి పూజ చేద్దామని వెళ్ళేటప్పుడైతే అక్కడ వక్షస్థలం మీద అమ్మవారు లేదట అండి. అప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చేసి అమ్మవారు ఈవిడే కావచ్చని అప్పుడు అనంతల్వార్లు అది బాధపడి అమ్మవారిని అయితే పూల బుట్టలో తీసుకొని వెళ్ళారట స్వామివారి దగ్గరికి. ఇక్కడ మనకు ఈ రామానుజాచార్యుల వారి కోనేరండి. చాలా చరిత్ర ఉంటుంది, ఇక్కడికి వెళ్తే అర్థమవుతుంది. మీరు తప్పకుండా వెళ్ళి చూసిరండి. చాలా అద్భుతంగా ఉంది ఈ నందనవనం అనేది. ఇక్కడ మనకు కొన్ని వాళ్ళ ఇట్లా అచ్చు రూపంలో అయితే పెట్టారు, అవి కూడా చూపిస్తాను. స్వామివారికి సంబంధించినవి. ఇక్కడ తులసి తోట అండి, ఇంకా మనకు అరటి తోట, అలాగే గులాబీ తోట, ఇవన్నీ ఉంటాయి. ముందు ముందు చూపిస్తాను. నేను ఎందుకు మరీ చెప్తున్నానంటే నిజంగా ఇక్కడ అమ్మవారు అలాగే స్వామివారు నిజంగా ఈ నందనవనంలో ఉన్నట్టే అనిపించిందండి. చాలా అద్భుతంగా ఉంది. నేను మా బాబు అయితే ఇద్దరం కలిసి వచ్చాము. నేను ఎప్పుడూ చూడలేదు, కానీ ఈసారి చూద్దాం. వెనకాల కానీ పక్కకి కానీ ఇంకేమైనా ఉన్నాయా మనం తెలుసుకోవాల్సినవి అని అయితే చూశాను. అప్పుడు నాకు అనంతల్వార్ల వారి పూల తోట అయితే కనిపించింది, నేను వచ్చాను. ఇంకా మనకు అమ్మవారిని కట్టేసిన సంపంగి చెట్టు కూడా చూపిస్తానండి. అమ్మవారిని అయితే సంపంగి చెట్టు కట్టేశారు అనంతల్వార్ల వారు. ఇక్కడ మనకు కనిపించేది గులాబీ తోట. ఇక్కడికి ఈ పూలు మాత్రం స్వామివారి మాలలకు ఉపయోగిస్తారండి. మరి వేరే వాటికి మనము చేయి వేయరాదు. చెట్ల పైన మనకు బోర్డ్స్ కూడా ఉంటాయి, ఓన్లీ వెళ్ళి చూసి రావడమే ఇక్కడికి. ఇక్కడ అనంతల్వార్ల వారి సమాధి అండి. ఇక్కడ రోజు దీపం పెట్టేసి వెళ్తారు. ఇక్కడ అమ్మవారిని కట్టేసిన సంపంగి చెట్టు అండి. ఇప్పటికీ ఇంత ఎత్తు అయితే పెరిగింది, అంటే ఇలాగే ఉంటుంది. సంపంగి చెట్టు చాలామంది తెలిసే ఉంటుంది. చాలా అద్భుతమైన పూలవనం, ఇక్కడికి తప్పకుండా దర్శించండి. ఇక్కడ అచ్చు రూపంలో అయితే ఇలా వేశారు, మనం వెళ్ళి చూడొచ్చు. స్వామివారికి సంబంధించినవి, అలాగే అనంతల్వార్లకు సంబంధించినవి, రామానుజాచార్యులకు సంబంధించినవి అయితే ఇలా పెట్టేశారు అండి. మనకు తెలుస్తుంది నిజంగా ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్నట్టే అనిపిస్తుందండి. ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి ఇవన్నీ చూసి అనుభూతి చెందిరండి. ఇందులో మన వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన నుంచి క్షమించండి, తప్పులు కనుక ఉన్నట్టయితే.
మనం ముందు ముందు ఇంకా మరొక పురాతనమైన ఆలయంతో మీ ముందుకైతే వస్తానండి. ఇందులో ఏమైనా తప్పు ఉంటే మన్నించి క్షమించండి. మన వీడియో అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అయితే కామెంట్ పెట్టండి. అది తప్పే కానీ ఒప్పే కానీ.